ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. యువతరంగా అనేది ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుండడానికి మేజర్ కారణం, మేజర్ పిల్లర్స్ అనే వాళ్ళు ఈ యొక్క గురువులే. అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఎన్నో స్కూళ్ళు చదివాను. దగ్గర ఆల్మోస్ట్గా నేను 10వ తరగతి వరకు దగ్గర 8 స్కూళ్ళు మారినా. 10వ తరగతి వరకు 8 స్కూళ్ళు చదివినా అనమాట. ప్రతి ఒక్క దగ్గర ఒక గురువు మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క క్లాస్లో మనకు ఒక గురువు ఇన్స్పిరేషన్గా ఉంటారనమాట. అంటే ఈ విధంగా ఉండాలి, చదువు చెప్పే వాళ్ళే ఫ్యాకల్టీ కాదు, నీ యొక్క జీవిత పాఠాలు చెప్పేటటువంటి ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు నీ యొక్క గురువే అవుతారు. నేను ఇప్పుడు ఎన్నో 10 అక్కడ చదివాం, మళ్ళీ ఇంటర్మీడియట్ చదివాం, బీటెక్ చదివాం. అంటే ప్రతి ఒక్క దగ్గర మనకంటూ ఒక ఇన్స్పైర్ చేసినటువంటి గురువులు అనే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈరోజు ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కూడా ఎందరో మంది, వేల మంది విద్యార్థి తన జీవితంలో ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్గా ఈ సంవత్సరం ఏంది అని అంటే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ నా ఏజ్లో నాకంటే చాలా పెద్దవాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఇప్పుడు టీచింగ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క ఫ్యాకల్టీ నాకంటే ఏజ్లో మినిమం 10 ఇయర్స్ పెద్ద ఉన్నటువంటి వాళ్ళే. నాకంటే మినిమం 10 ఇయర్స్, అంటే అదే మినిమం 10 ఇయర్స్ పెద్ద అనేటువంటి వాళ్ళే. అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు గురువులే. అంటే ఈరోజు వాళ్ళు చేయడం వల్ల మేము ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాము అంటే ఎఫర్ట్ అనేది, ఈ యొక్క గురువుల యొక్క ఎఫర్ట్ అనేది చాలా ఉంటుంది. నేను కూడా చిన్నప్పటి నుంచి నేను ఈ యొక్క టీచర్స్ డే సెలబ్రేషన్ అనేది వెన్ ఐ ఆమ్ ఇన్ థర్డ్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు నేను సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. ఐ బికమ్ ద టీచర్ వెన్ ఐ ఆమ్ ఎట్ థర్డ్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు. ఆ రోజు చెప్పినటువంటి పాఠం అనేది నాకు ఈ రోజు కూడా గుర్తున్నది. మేకపోతు గాంభీర్యం అనేటటువంటి ఒక లెసన్ నేను ఈ రోజు వరకు గుర్తుంచుకున్నానంటే బికాజ్ ఆఫ్ ఎందుకోసం అంటే నువ్వు చదవడం వల్ల నీకు ఏది గుర్తుండదు, నువ్వు చెప్పడం వల్ల నీకు కలకాలం గుర్తుంటుంది. నేను ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చెప్పినటువంటి క్లాస్ అనేది కూడా నాకు ఇప్పటికి గుర్తున్నది. అంటే బికాజ్ ఆఫ్ ఒక గురువు అనేవాడు, మీకు ఇప్పుడు ఈరోజు అర్థమై ఉండొచ్చు చాలా మందికి. ఇక్కడ ఒక గురువు ఒక క్లాస్ చెప్పాలి అంటే ఎంత ప్రిపేర్ కావాలి. అక్కడ నైట్లో తన యొక్క కొడుకుకు కానీ కూతురుకు కానీ జ్వరం వచ్చినా కూడా, ఎంత జ్వరం వచ్చినా కూడా పొద్దున లేవగానే 8:30కి ఇక్కడ ఉండాలి అంటే మీకోసం ఉంటున్నాడు, కేవలం మీకోసం. ఇక్కడ అతని తన యొక్క బిడ్డల్ని హాస్పిటల్లో ఉంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి చెప్పినటువంటి ఎందరో ఫ్యాకల్టీ ఉన్నారు. తన నీకు ఫేవరెట్ కాకపోవచ్చు, నీకంటూ ఒక ఫేవరెట్ ఫ్యాకల్టీ ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. బట్ ద థింగ్ ఈజ్, ఎంత కఠినంగా ఉంటే గురువు అనేవాడు, ఎంత కాఠిన్యంగా ఉంటే మేబీ బయటకు మాత్రమే కఠినంగా ఉంటాడు, బట్ లోపల మాత్రము ఎంతో మృదు స్వభావే ఉంటాడు. ఎందుకోసం అంటే అరే బాయ్ వీడికి రావట్లేదు ఎందుకు, వీడికి నేను ఇంత కష్టపడి చెప్తే వీడు విద్య ఎందుకు నేర్చుకోలేకపోతున్నాడు అని అనుకుంటాడు. ప్రతిరోజు ఇంటికి వెళ్ళి పోయిన తర్వాత కూడా నీ గురించి ఆలోచిస్తాడు. తెలుసా, ఏ ఫ్యాకల్టీ కూడా నీ క్లాస్ చెప్పేసి నీకు మార్కులు రాకపోగానే ఒక 2 కొట్టి చిట్టి చేసేసి అనిపిస్తుంది, మళ్ళీ పోయిన తర్వాత ఎంతో బాధపడతాడు. ఈవెన్ నేనైనా కూడా మిమ్మల్ని ఒక 2 రోజులు చాలా కఠినంగా ఉంచినానమాట. నాకు అనిపిస్తుంది మళ్ళా అరే ఇంత కఠినంగా ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అయిపోతాయి అన్నమాట. మీ దాంట్లో. కానీ రేపు పోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఎంత బాధపడతాం అనేది మాకు మాత్రమే తెలుసు, ఒక గురువుకు మాత్రమే తెలుసు. అరే భయ్ నీకు నేర్పాలనేటటువంటి తపనలో గురువు తనని తాను తక్కువైపోయినా కూడా ఏమనుకోడు అనమాట. నీకు నేర్పాలనే ఉద్దేశంతో గురువు నీ దృష్టిలో చెడ్డవాడైనా కూడా ఏం కాదు. కానీ రేపటి రోజు నువ్వేదైనా సాధించిన రోజు, ఓకేనా, నువ్వేదైనా సాధించిన రోజు అప్పుడు ఆ యొక్క ఆనందాన్ని నీలో చూసుకుంటాడు అనమాట. అరే భయ్ నా యొక్క స్టూడెంట్ అంత మంచి పొజిషన్కి వెళ్ళిండు అని. ఎందరో ఇప్పుడు నేనేమైనా కానీ మేమైనా కూడా అరే భయ్ మా యొక్క పిల్లలు దే ఆర్ సర్వింగ్ ద నేషన్, అదేదో మేమే సర్వ్ చేస్తున్నంతగా మేము ఫీల్ అవుతాం అనమాట. మేమే సర్వ్ చేసినప్పుడు అరే మాకు చిన్నప్పుడు అది కుదరలేదు, మా యొక్క స్టూడెంట్స్ సర్వ్ చేసిన ఇండియన్ నేవీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో, ఇండియన్ ఆర్మీలో ఒక గొప్ప పొజిషన్లోకి వెళ్ళి మంచిగా అవుతున్నాడు అని అంటే ఫస్ట్ సంతోషించేది ఒక గురువే ఉంటాడు. ఎందుకోసం అంటే మిమ్మల్ని ఏమీ రాకుండా ఒక బండరాయిని తీసుకొచ్చేసి దాన్ని ఒక శిల్పం లాగా చెక్కగలిగేటటువంటి ఓపిక ఉన్నటువంటి ఒకే ఒక్క పొజిషన్ ఏదన్నా ఉన్నది అని అంటే గురువు మాత్రమే. ఎందుకోసం అంటే ఒకానొక టైంలో నీకు తల్లి విసుక్కుంటదచ్చు, తండ్రి విసుక్కుంటడచ్చు, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్
ఈవెన్ లాస్ట్ డే అయినా కూడా అరే నీకు నేర్పాలా అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశం ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి గురువు. అలాంటి గురువులకు ఏ ఒక్క రోజు మాత్రమే మనం చెప్పేసేసి ప్రతిరోజు మనము కామెంట్ చేసుకుంటా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకోసం అంటే ఇక్కడ మనము గురువు వల్లనే మనం ఈరోజు ఈ పొజిషన్లో నేను ఈ పొజిషన్లో ఉండడానికి మేజర్ కారణం గురువులే, ఇలాంటి గురువులే. ఆ గురువుల వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. మేము ఇంత చదువుకున్న చదువు కానీ ఏదైనా కూడా మనం ఉండే పొజిషన్ కానీ మనల్ని తన యొక్క విద్యార్థులు ఏ పొజిషన్కి వెళ్ళినా తన మాత్రం అక్కడనే ఉండిపోతాడు, అక్కడనే ఉంటాడు. వీళ్ళు విద్యార్థులు అనేవాళ్ళు ఎంతో పెద్ద గొప్ప పొజిషన్లోకి వెళ్ళొచ్చు, కానీ ఫ్యాకల్టీ గురువు అనేవాడు అక్కడనే ఉండిపోతాడు. అలాంటి గురువులకు మనం కేవలం ఒక్కరోజు మాత్రమే సన్మానం చేసేసి ఒక్కరోజు మాత్రమే మనం గౌరవించేసి ఉండకుండా ప్రతిరోజు గురు బ్రహ్మ అంటే ఆల్వేస్ బ్రహ్మనే, అంతే. ఒక్కరోజు మాత్రమే గురు బ్రహ్మ కాదు, ప్రతిరోజు గురువుని దైవంగా భావించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మాత్రమే నీకు ఏదైనా చదువు